క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు 1/1/2026 కాబట్టి మీకు అందరికీ ఫాదర్స్ తరపున సిస్టర్ తరపున ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మనందరినీ కూడా తన కృపతో దండిగా మెండుగా దీవించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దివ్య మాతృత్వ పండుగ. ఫాదర్ గారు చాలా చక్కగా ప్రసంగంలో దేవుని యొక్క తల్లి మరియ తల్లి అని ఏ విధంగా ఆ యొక్క తల్లిని గౌరవిస్తూ ఉన్నామో మనకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు దివ్య మాతృత్వ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి గట్టిగా చెప్పబట్టి ఆ మరియ తల్లిని గౌరవించుదాం. ఈరోజు 8వ రోజున బాలయేసునకు నామకరణ చేసినటువంటి పండుగ. కాబట్టి బాలయేసు యొక్క నామకరణ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకోసారి గట్టిగా చెప్పబట్టి ఆ యొక్క బాలయేసు నామాన్ని మనం గౌరవించుదాం. క్రిస్మస్ పండుగ రోజున మరియు ఈ రోజున చాలా చక్కగా ఆ దేవాదేవుడు ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి పరిశుద్ధ పూజ బలిలో పవిత్రంగా పరిశుద్ధంగా పాల్గొనడానికి ఆ త్రియేక దేవుడు మనకందరికీ కూడా గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ఆ త్రియేక దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. అదేవిధంగా మన యొక్క మరియ మాత మోక్షారోపణ మాత ఎప్పుడు కూడా ఈ ప్రాంగణంలో నివసిస్తూ అన్ని విధాలుగా ఆ మరియ తల్లి తన యొక్క కొంగుతో మనం కాచి కాపాడుతూ అన్ని కూడా సక్రమంగా పవిత్రంగా పరిశుద్ధంగా అన్ని కార్యక్రమాలు ముందుకు సాగేదానికి ఆమె సహకరిస్తుంది. కాబట్టి మోక్షారోపణ మాత మరియ మాత మోక్షారోపణ మాత కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మాత కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. తర్వాత ఇక్కడ మన యొక్క విచారణలో పనిచేసినటువంటి మన యొక్క ఫాదర్ శౌరి, ది అసిస్టెంట్ ప్యారిస్ మినిస్టర్ అడ్మినిస్ట్రేటర్ యూత్ ఇన్ఛార్జ్ ఈరోజు చాలా చక్కగా 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆరాధన సలిపి ఏ విధంగా ఆ ప్రభువును మనం స్తుతి ఆరాధనలు చేసి ఈ యొక్క 2020 సంవత్సరంలో ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించి 2026 సంవత్సరంలో ఆ దేవాదేవుడు కాచి కాపాడని ఆరాధనలో మనందరం కూడా కలిసి స్తుతించడానికి మహిమపరచడానికి గొప్ప అవకాశం కల్పించినటువంటి ఫాదర్ శివరి గారికి, అదేవిధంగా ఫాదర్ జీవన్ ది అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్ మరియు యూత్ ఇన్ఛార్జ్ రీజనల్ యూత్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఒకేషనల్ ప్రమోటర్ దిశ ఇన్ఛార్జ్ ఇక్కడ మన యొక్క విచారణలో ఎన్నో విధాలుగా మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క డీకన్ డేవిడ్ బ్రదర్ గారు మనకు తెలుసు చాలా చక్కగా అన్ని కూడా కార్యక్రమాల్లో మనకు సహకరిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆల్టర్ డెకరేషన్ తర్వాత చర్చి కూడా ఈరోజు నీట్గా ఉందంటే అన్ని విధాలుగా సహకరించినటువంటి బ్రదర్ గారికి, అదేవిధంగా సిస్టర్ అనిత మొత్తం కూడా ఇక్కడ డెకరేషను వీటన్నిటి అన్ని కూడా చూసుకుంటూ, అదేవిధంగా సిస్టర్ సుదీప్త వారికి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకరి గట్టిగా ఫాదర్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫాదర్ విజయానంద్ మన యొక్క ముద్దుల బిడ్డ, మన యొక్క పెంచోనిపేట ముద్దు బిడ్డ మన మధ్యలో కూడా చాలా సంతోషం. మనతో కలిసి ఈరోజు పూజ బలిలో పాల్గొని మన కోసం ప్రార్థన చేసిన మీ ఫాదర్ గారికి కూడా గట్టిగా చెప్పుకుంటూ వారికి కూడా అదేవిధంగా మిస్టర్ అబ్రహం క్యాటకిస్ట్ ఈరోజు ఆరాధన సమయంలో మంచిగా పాటలు పాడిపించి ఉన్నారు, వారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా మిస్టర్ ఆనంద్ ఆఫీస్లో ఎన్నో విధంగా మన పూజలు రాస్తూ చాలా చక్కగా సహకరించినటువంటి మిస్టర్ ఆనంద్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చప్పట్లు చివరిలో పడతాం, అన్ని కూడా చాలా టైం పడుతుంది కాబట్టి చివరిలో పడతాం. ఇంకా నెక్స్ట్ మన ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా నాకు కూడి ఎనో భుజాలుగా ఉండి అన్ని విధాలుగా చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వారు అందరూ కూడా ఆ యొక్క బ్యాచెస్ పెట్టుకొని ఆ చర్చిలో సహాయపడటం, వాటి అన్వేషణ కూడా సహాయపడి ఉన్నారు.
కాబట్టి ప్రత్యేకంగా ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్కి, అదేవిధంగా పరిశుద్ధ పూజ బలి పవిత్రంగా ముందుకు సాగాలంటే మన యొక్క కోయర్ గ్రూప్. సో కాబట్టి ప్రత్యేకంగా దాన్ని వాళ్ళ పాటలు పాడిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పర్సనల్గా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కిషోర్ వేసినందుకు, తర్వాత తపరిస్ట్ అండ్ ప్యాడిస్ట్ వారిద్దరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా మన యొక్క సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ మెంబర్స్ క్రిస్మస్ సమయంలో, అదేవిధంగా ఈ సమయంలో కూడా డిసిప్లిన్ చూసుకుంటూ వచ్చారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. మన యొక్క మరిదల సభ్యులు మరియు ఆగ్నం గ్రూప్ వాళ్ళు, సెలేషియన్ కోఆపరేటివ్స్ వాళ్ళు కూడా చర్చిలో కొంచెం సహాయం చేసి ఉన్నారు. సహాయం చేసిన వారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా యూత్ మెంబర్స్ వాళ్ళు చాలా నిజంగా ఈరోజు 2 గంటలకే చైర్స్ వేసి చక్కగా మన ఆల్టర్ బాయ్స్ యూత్ ప్రెసిడెంట్ తేజస్ వాళ్ళతో కలిసి చాలా చక్కగా మన ఆల్టర్ బాయ్స్ కూడా చాలా చక్కగా వాళ్ళు సహాయం చేసి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క సౌండ్ సిస్టమ్ సంజయ్ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, తర్వాత హోలీ థర్స్డే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా ఇప్పుడే బుక్ అయిపోయాడు. సో కాబట్టి ప్రత్యేకంగా సంజయ్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఫ్లవర్స్ అరేంజ్ చేసినటువంటి ముఖ్యంగా క్రిస్మస్కు ఇప్పుడు కూడా అఖిల్ వాళ్ళ బృందం చక్కగా ఈ యొక్క ఆల్టర్ దగ్గర ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా టెంట్ చైర్స్కి, అదేవిధంగా లైట్స్ అరేంజ్ చేసినటువంటి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పండుగకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు చర్చ్ మనము ఇనాగ్రేషన్ చేసి ఉన్నాము. రేపటి నుంచి ఇక మొదటి ఇంగ్లీష్ పూజ 7 o'clock చర్చిలోనే జరుగుతూ ఉంది. తెలుగు పూజ కూడా 8:30కు చర్చిలోనే పూజ జరుగుతుంది. ఇంకా ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా మనం చర్చిలోనే అక్కడే ప్రార్థన ఏర్పరచుకుని పరిశుద్ధ పూజ బలి అర్పించడానికి అవకాశం కలిగింది. దానికి కారకులు మీరందరూ కూడా. నిజంగా చెప్తూ ఉన్నాను, మీరు చాలా చక్కగా హృదయపూర్వకంగా ప్రేమతో ఎన్నో కానుకలు ఇచ్చారు. కాబట్టి ఆ కానుకల ద్వారా చర్చి ఇప్పుడు మన రెనోవేషన్ చేయడానికి చాలా చక్కగా అందంగా కనిపించడానికి అవకాశం ఉంది. పూజ అనంతరం మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు దీవ ప్రదర్శనలో ఆ ఏసీ ప్రభుత్వం పెట్టి ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క చర్చి ఇనాగ్రేషన్ రెనోవేషన్ కోసం సహాయం చేసినటువంటి, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు, తర్వాత ప్రత్యేకంగా పెయింటింగ్ వేసిన వాళ్ళు, అదేవిధంగా మార్బల్ పాలిష్ చేసిన వాళ్ళు, కార్పెంటర్స్, అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి, కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఈరోజు మనకు ప్రామిస్ కార్డ్స్ వాగ్దానాలు ఇచ్చిన వ్యక్తి, స్పాన్సర్ చేసిన వ్యక్తి పి శరత్, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా టీవీ ఛానల్స్ క్రిస్మస్కు మరి ఇప్పుడు కూడా సహాయం చేసినటువంటి ఉదయరాజు కూడా ప్రత్యేక వందనాలు. ఫోటోస్ తీసుకుంటే మన అనంతకుమార్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా క్రిస్మస్ రోజున మరి ఈ రోజు కూడా సత్యనారాయణపురం నుంచి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వారు మనకు బయట సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పబట్టి వందనాలు తెలియజేస్తున్నారు. తర్వాత ఈరోజు వాగ్దానాలు మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత పాట పాడుతున్న యొక్క సమయంలో మీకు వాగ్దానాలు ఇవ్వబడతాయి. ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, పీఠం దగ్గరికి ఎవరు కూడా రావద్దు. మీ ప్లేస్లో మీరు అక్కడే ఉండండి. 2 ఫాదర్లు వెనక వస్తారు. 2 ఫాదర్లు ఆ యొక్క పేషెంట్లో వాగ్దానం పెట్టుకొని ఆశ్రయించిన తర్వాత చివరికి వస్తారు. దయచేసి కౌన్సిల్ మెంబర్స్ ఒక ఫాదర్ దగ్గర 4, ఇంకొక ఫాదర్ దగ్గర 4 ఉండి లైన్ మెయింటైన్ చేసేందుకు సహకరించండి. అదేవిధంగా విన్సెంట్ డి పాల్ సొసైటీ మెంబర్స్ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. చివరిలో 2 ఫాదర్ ఈరోజు పూజ చేసిన ఫాదరు, అదేవిధంగా జీవన్ ఫాదరు వెనక ఉంటారు. మధ్యలో మన విజయాల ఫాదరు, శివుని ఫాదరు మధ్యలో ఉంటారు. ఇక్కడ నేను
డేవిడ్ బ్రదర్ ఇక్కడ ఉంటాం. అందరూ కూడా ప్రతి ఒక్క పాల దగ్గర ఆ యొక్క వాగ్దానాలు బేషన్లో ఉంటాయి, అందరికి వస్తాయి. దయచేసి లైన్లో వచ్చి ఒక్కొక్కటి తీసుకోవచ్చుదిగా మనం చేస్తున్నాం. ఎవరు కూడా తొందరపడవద్దు, ఇష్టం వచ్చిన అటు ఇటు రావద్దు, గందరగోళం చేయవద్దు. ఎందుకంటే 6 చోట్ల 6 గురువులు మీకు ఒక్కొక్కరికి ఆస్వాదించిన వాగ్దానాలు మీకు మిగులుతున్నాయి. వాగ్దానాలు ఇస్తున్నప్పుడు దేవుడే మీకు ఇస్తున్నారని చెప్పేసి, ఈ సంవత్సరం అంతా నాకు ఈ వాగ్దానం దేవుడు నాకు ఇస్తున్నాడు అని ఉద్దేశంతో, ప్రేమతో, భక్తితో స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. గౌరవం చేసుకుంటూ అట్లా వస్తుందంటే మీరు భక్తితో స్వీకరించడం లేదు అని చెప్పేసి అర్థం. దేవుని యొక్క వాగ్దానానికి మీరు మర్యాద ఇవ్వటం లేదని అర్థం. సో కాబట్టి చివరిలో ఆ యొక్క బ్రౌన్ చైర్స్ దగ్గర ఉన్నట్టు ఆ ప్లేస్లో 2 ఫాదర్లు ఉంటారు, మధ్యలో 2 ఉంటారు, ముందు ఇక్కడ 2 ఉంటారు. కాబట్టి దయచేసి లైన్గా వచ్చి ఈ యొక్క వాగ్దానం తీసుకోవచ్చుదిగా మనం చేస్తున్నాం. అందరికీ వస్తాయి. దగ్గర 4000 వాగ్దానాలు ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఒకరు మాత్రమే తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇది పూజ అనంతరము ఆశీర్వాదం అయిపోయిన తర్వాత పాట పాడుతూ ఉండగా వాగ్దానాలు ఇవ్వబడతాయి. వాగ్దానాలు అన్ని ఇచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ మీ ప్లేస్కి వెళ్ళండి. ఎందుకంటే చివరిలో మళ్ళీ పవిత్ర నీరుతో మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాను. కొత్త సంవత్సరం రోజున ప్రభు యొక్క ఆశీర్వాదం ఉండాలంటే మళ్ళా వాగ్దానం తీసుకొని మీ ప్లేస్లో కూర్చున్నప్పుడే గురువులు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పవిత్ర నీరుతో మిమ్మల్ని ఆశ్రయించబోతున్నారు. ఈనాటి మొదటి పట్టణంలో సంఖ్యాకాలంలో ఏముంది? దేవుని యొక్క ఆశీస్సులు మీ పైన దండిగా మెండుగా కుమ్మరించాలని చెప్పేసి అక్కడ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాడు. కాబట్టి ఆ యొక్క పవిత్ర నీరుతో మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాడు. కాబట్టి 1/1/2026 సంవత్సరం ఆ పవిత్ర నీరుతో ఆశ్రయించబడాలంటే వాగ్దానాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ప్లేస్లో మీరు కూర్చోండి. తర్వాత గురువులు వచ్చిన తర్వాత పైకి లేచి ఆ యొక్క తీర్థాల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందేదానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి వాగ్దానం తీసుకున్న తర్వాత ఎవరు ఇంటికి వెళ్ళకూడదు. వాళ్ళ మీ చేతులు మీరు వచ్చి కూర్చోండి, మిమ్మల్ని ఆశ్రయించడము జరుగుతూ ఉంది. మన యొక్క డైసిస్లో అన్ని విచారణలు కలిసి తలుతాకమి ఉన్నతి అనే ఒక ప్రోగ్రాం మనకు విజయవాడ డైసిస్లో ఉంది. ఎంతో మంది అమ్మాయిలకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఆ సొసైటీ వాళ్ళు పోయిన ఆదివారం 21వ తారీఖున విజయవాడ డైసిస్లో ఉన్న అన్ని విచారణలకు డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. మన విచారణ నుంచి కూడా మన అమ్మాయిలు 10 మంది ఈ తలతాకిని ఉన్నతి దాంట్లో ఆ ప్రోగ్రాంలో 10 మంది అమ్మాయిలు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా ఇక్కడ డ్యాన్స్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేసినప్పుడు మన అమ్మాయిలకు విజయవాడ డైసిస్ మొత్తానికి అన్ని ప్యారిస్ కలిపి డ్యాన్స్ చేసిన తర్వాత మన విచారణకి 2nd ప్రైజ్ వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పండి. సెకండ్ ప్రైజ్ వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా విజయనందు ముందుకు వచ్చి అమ్మాయిలందరూ కూడా దయచేసి స్టేజ్ మీదకి వచ్చినట్లయితే వారికి సర్టిఫికేట్, ఆ కప్పు వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే తలతాకుని దాంట్లో సభ్యత కలిగి ఉన్నారో కాబట్టి దయచేసి వాళ్ళు ముందుకు వచ్చి ఆ యొక్క సర్టిఫికేట్ మరియు అదే విధంగా కప్పు స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరూ కనపడాలమ్మా. ఒక్క నిమిషం. సర్టిఫికేట్ లో పట్టుకొని ఒక ఫోటో తీసుకొని చూపిస్తుంది. సర్టిఫికేట్ అందరూ చూపించండి. గట్టిగా చెప్పలు కొట్టమ్మా. మన అమ్మాయిలు డైసిస్ మొత్తంలో 2nd ప్రైజ్ పట్టుకొని వచ్చారు. వారు ప్రత్యేకమంది అభినందనలు ఇచ్చేసి ఈరోజు మన యొక్క
పరిశుద్ధ పూజ బలిని అర్పించడానికి బిషప్ గారు వెళ్ళి అంతోని దాసు మన దగ్గరికి రావాల్సి ఉన్నది. బిషప్ గారు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు ఇక్కడికి వచ్చి పరిశుద్ధ పూజ బలిని అర్పించాలి. కానీ అనుకోకుండా నెల్లూరు బిషప్ గారు అక్కడ వారు రోమ్నకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వారికి అనారోగ్యంగా ఉండటం వలన పెద్ద బిషప్ గారు మన బిషప్ గారిని అక్కడ కేథలిక్ చర్చిలో పూజ చేయమని చెప్పారు. కాబట్టి ఆ కారణం వలన మన దగ్గరికి మన బిషప్ గారు రాలేకపోయారు. కాబట్టి ఆయన కూడా బిషప్ గారు కూడా చాలా బాధపడి ఉన్నారు. మీకు ఇంకొక అవకాశం వస్తే నేను వస్తానని కూడా తెలియజేసి ఉన్నారు. ఆ బిషప్ గారు మన దగ్గర రాలేకపోయారు. కాబట్టి ఆ సమయంలో ఎప్పుడైతే బిషప్ గారు ఫాదర్ గారిని నేను రాలేకపోతున్నాను చెప్పిన వెంటనే చాలా మంది ఫాదర్స్ను వెతికేదానికి ప్రయత్నం చేశాను. మంచిగా ప్రసంగం చెప్పే వాళ్ళు ఎవరున్నారు అని చాలా మందికి ఫోన్ చేస్తే లేదు మీ బుక్ అయిపోయినాం మీరు రావట్లేదని చెప్పారు. చివరికి కొత్తగా గురువైనటువంటి మన బ్రదర్ డేవిడ్ సుందర్ మే నెల 20వ తారీఖున రీసెంట్గా అంటే ఒక 5 నెలల తర్వాత వెనుక గురువై ఉన్నారు. కడప డయాసిస్ నుంచి మన డాన్ బోస్కో సంస్థకు సంబంధించినటువంటి గురువు ఫాదర్ డేవిడ్ సుందర్ ప్రస్తుతానికి ఖమ్మంలో వైరాలో అక్కడ మన డాన్ బోస్కో సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. నేను అడిగిన వెంటనే ఫాదర్ ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్, నన్ను నమ్మి నాకు ఇస్తున్నారు, నేను న్యాయం చేస్తాను ఫాదర్ అని చెప్పేసి మన కొత్తగా గురువైనటువంటి మన డేవిడ్ సుందర్ వచ్చి మనకు పరిశుద్ధ పూజ బలిని అర్పించి చక్కగా పూజ మొత్తం కూడా పాట పాడి చక్కగా ప్రసంగము కరెక్ట్గా 29 నిమిషాలు ప్రసంగం చెప్పారు. నేను చూస్తూనే ఉన్నాను. ఫాదర్ గారు చెప్పారు 30 నిమిషాలు దాటొద్దు ఫాదర్ చెప్పారు. కరెక్ట్గా 29 నిమిషాలు మాత్రమే ప్రసంగం చెప్పి ఉన్నారు. చాలా చక్కగా సమయాన్ని ఉపయోగిస్తూ మెసేజ్ని ఆ యొక్క వాక్య పరిచయం చాలా చక్కగా చేసినటువంటి ఫాదర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. గట్టిగా చెప్పండి బట్టి ఫాదర్ గారిని ఇక్కడ రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఫాదర్స్ సిస్టర్స్ వచ్చి ఫాదర్ గారిని శాలతో కప్పి చిరుకానుక వారికి ఇవ్వబడుతుంది. ఫాదర్స్ సిస్టర్స్ రేపటి పూజలు 7 గంటలకు శాంతినగర్లో పరిశుద్ధ పూజ బలి, 7 గంటలకు మన చర్చిలో ఇంగ్లీష్ పూజ, 8:30కు తెలుగు పూజ ఉంటుంది. కాబట్టి ఇది గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరొకసారి పూజ అనంతరము చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత పాట పాడుతున్న సందర్భంలో గురువులు 6 మీ మధ్యలోకి వస్తూ ఉన్నారు. వాగ్దానాలు మీకు ఇవ్వబడతాయి, ఆస్వాదించి మీకు ఇవ్వబడతాయి, గురువు చేతనే మీకు ఇవ్వబడతాయి. కాబట్టి దయచేసి ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్, విన్సెంట్ దీపాల్ సొసైటీ మెంబర్స్, ప్రతి గురువు దగ్గర 4 కౌన్సిల్ మెంబర్ ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్ మీరు మీ యొక్క బాధ్యత వహించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతి గురువు దగ్గర 4 ప్యారిస్ కౌన్సిల్ ఉండి లైన్లో వాళ్ళందరూ పంపించడానికి ప్రయత్నం చేయండి. అందరూ లేచినవి చివరి ప్రార్థనలు మనం పాల్గొందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన పండుగలు ఘన విజయంగా జరుగుతున్నాయంటే క్రిస్మస్ పండుగ కావచ్చు, అదేవిధంగా ఈ న్యూ ఇయర్ కావచ్చు. మరి ముఖ్యంగా దీనికి అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన విచారణ గురువులు గోవల బాలరాజు గారు అనేకమైనటువంటి పర్యవేక్షణ చేస్తూ అన్ని విషయాలలో చూస్తూ మాకు ఇటువంటి ఫ్రీడమ్ ఇచ్చి స్వతంత్రాన్ని ఇచ్చి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో ఆయన పరీక్షిస్తున్నందుకు అందరం కూడా చప్పట్లు కొట్టి కరతాళధ్వనులతో అభినందించుకున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ఒక 2 నిమిషాలు ప్రియ విశ్వాసులారా, నాకు ఫాదర్ గారు కాల్ చేసినప్పటికీ
ముగ్గురు గురువులు నన్ను అడిగి ఉన్నారు, కానీ నేను ఎవరికి ఓకే చెప్పలేదు. తర్వాత మా సొల్యూషన్ ఎప్పుడైతే కాల్ చేశారో నేను ఇమ్మీడియట్గా ఫాదర్ రేపు ఉదయం 10 గంటలకు మీకు విషయం చెప్తాను, ఎందుకంటే మా పెద్ద ఫాదర్ అడిగి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఫాదర్ అడిగి చెప్తానంటే ఓకే అన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ లెక్చర్ ఫాదర్ గుబ్బల మాధవరాజు, sincere thanks to you, my father, and to William for having given me this opportunity. Thank you for you and thank you my dear friends. God bless you all. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియ మాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసవ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డను తన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు వడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశిష్టాశీస్సులకై మీ శిరములను వంచండి, ప్రార్థన చేయండి. సకల వరములు ప్రదాతయును నిధియునైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరములో మీకు దైవానుగ్రహమును దీవెనలను సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరమంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడుగాక. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి అందించునుగాక. ఈ రోజులను క్రియలను ప్రభువు తన శాంతితో నింపునుగాక. ప్రభువు ఇప్పుడును ఎల్లప్పుడూ మీ ప్రార్థనలను ఆలకించి మిమ్ము సంతోషముతో శాశ్వత జీవనమునకు నడిపించుగాక. మీతో ఉండదుగాక. సర్వశక్తి గల పరమేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. దయచేసి అందరూ కూడా మీ ప్లేస్లోనే ఉండండి. గురువులు మీ దగ్గరకు వస్తారు. కూర్చొని లైన్గా వచ్చి ఈ యొక్క వాగ్దానం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. పేరెంట్స్ కౌన్సిల్ మెంబర్స్ దయచేసి